yummy homemade chicken momos with homemade chutney also. Snacks for the kids. మోమోస్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం కానీ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ చలికాలం ఏమో కానీ విపరీతమైన చలి వేసేస్తుంది, అలాగే హెయిర్ ఏమో రఫ్ అయిపోతుంది, ఫేస్ ఏమో డ్రై అయిపోతుంది, ఆ రఫ్నెస్కి తోడుగా డాండ్రఫ్ కూడా వచ్చేస్తుంది. ఇంకా లాభం లేదులే అని చెప్పి హెయిర్ ప్యాక్ రెడీ చేసుకుంటున్నాను. నేను ఇలాంటి వాటికి ఏమో చాలా దూరం, ఎప్పుడో అమావాస్యకి పౌర్ణానికి అన్నట్టు గుర్తొస్తుంది. బట్ హెయిర్ అసలు చాలా దారుణంగా తయారైపోయింది. ఇంకా లాభం లేదులే, కొంచెం హెయిర్ ప్యాక్ వేసుకుందాము, అలాగే ఒక ఫేస్ ప్యాక్ వేసుకుందామని స్టార్ట్ చేశానండి. హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? గరికపాటి గారు చెప్పినట్టు ఎక్కడ చూసినా కొత్తిమీర కట్టలే తప్ప వాళ్ళు జడలు కనపడట్లేదు కదా ఈ పొల్యూషన్కి. ఆ కొత్తిమీర కట్టల్లో నాది కూడా ఒక కొత్తిమీర కట్టలేండి. చూసారా, చిన్న హెయిరే, ఆ కొత్తిమీర కట్ట కన్నా కేర్ తీసుకోకపోతే ఇంకేమైపోద్ది అన్న భయంతో కొంచెం హెయిర్ ప్యాక్ అయితే రెడీ చేసుకుంటున్నాను. చెప్పాను కదా నేను ఇలాంటి అడిగి కొంచెం దూరమేలండి. ఏంటో చాలా పిచ్చ లైట్ అనమాట. ఇంకా అప్పుడప్పుడు కొంచెం అలా కేర్ తీసుకుంటూ ఉంటాను. సో ఇంకా వచ్చిన డాండ్రఫ్ని పోగొట్టాలన్నా, హెయిర్ కొంచెం స్మూత్ అవ్వాలన్నా ఈ మెంతులు అయితే పెరుగులో నానపెట్టేసుకున్నాను ముందు రోజు నైటు. పుల్ల పెరుగులో మెంతులు నానపెట్టేసి ఇంకా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసాను. ఇంకేం వేయలేదు, డైరెక్ట్ అప్లై చేసుకుంటున్నాను. నేనే ఇలాంటివి లైట్ తీసుకుంటానంటే మా పిల్లలేమో ఇంకా పిచ్చ లైట్ అండి, ఫేస్కి పౌడర్ కూడా రాయరు. సరే నేనన్నా కొంచెం మారి ఇలా కేర్ తీసుకుంటూ ఉంటుంటే నన్ను చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఇంకొంచెం కేర్ తీసుకుంటారని అప్పుడప్పుడు అన్న ఇలా చేస్తూ ఉంటాను. హెయిర్ ప్యాక్ అయితే అయిపోయింది. ఇంకా ఫేస్ ప్యాక్ అనమాట. ఓ పెద్ద ప్యాక్లేం కాదులేండి, జస్ట్ పచ్చిపాలు అనమాట. ఫేస్ చక్కగా వాష్ చేసుకుని ఇంకా పచ్చిపాలు మొత్తం ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను. చలికాలంలో ఇంతకన్నా బెస్ట్ మాయిశ్చరైజర్ అయితే ఏది ఉండదనిపిస్తుంది. డైలీ ఫేస్కి చక్కగా పాలు అప్లై చేసుకుంటే చాలు, స్కిన్ చక్కగా హైడ్రేట్గా ఉంటుంది, మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది కదా. సో ఇంకా అందుకని చెప్పి పచ్చిపాలు తీసుకుని ఫేస్కి అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇదంతా చేయాలంటే కొంచెం బోరింగ్ పని. సో అందుకని చెప్పి నేనైతే దిల్సే విత్ అంజలి అని చెప్పి ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు కదా, ఆమె ఇంటర్వ్యూ అంటే ఝాన్సీతో చేశారనమాట. సో ఆ ఇంటర్వ్యూ అయితే చూస్తూ ఇవన్నీ రెడీ చేసుకుంటూ వేసుకుంటూ ఉన్నానమాట. ఎంత బాగా మాట్లాడారండి ఝాన్సీ గారు, బాబోయ్ నాకైతే అసలు కొన్నిసార్లు గూస్ బంప్స్ వచ్చేసాయి. అంత బోల్డ్గా చాలా ధైర్యంగా మాట్లాడారు. అసలు ప్రతి ఆడపిల్ల తనలాగా థింక్ చేయాలనిపించింది నాకైతే. బాగా చూసుకుంటూ ఫేస్ ప్యాక్, హెయిర్ ప్యాక్లు అన్నీ వేసేసుకున్నానండి. ఇంకా స్నాక్స్ కోసం రెడీ చేసుకుంటున్నాను సాయంత్రం కోసం. ఇంకా పొద్దున్నే కుక్ చేసి పెట్టేస్తే సాయంత్రానికి ఈజీగా ఉంటుంది కదా రెడీ చేసుకోవడానికి అని చెప్పి. పొద్దున్నే కాదులేండి, ఈ చలికాలం హెయిర్ ప్యాకులు లాంటివి వేసుకోవాలంటే కొంచెం మధ్యాహ్నం వేసుకుంటే ఎక్కువసేపు ఉంచుకున్న ఇబ్బంది ఉండదు కదా. సో ఇంకా అందుకని చెప్పి మధ్యాహ్నం వేసుకుని ఈ పనులన్నీ కూడా చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు అయితే మోమోస్ అడుగుతూ ఉన్నారు. ఇంకా బయటవి కొనాలంటే ఇంకా ఏమో ఎందుకో చాలా భయంగా ఉంది బయట ఫుడ్ తినాలంటే. సరే వద్దులే అమ్మ నేనే చేసి పెడతానని చెప్పి ఇంకా ముందు రోజు చికెన్ తీసుకొచ్చాము. ఇంకా అది కొంచెం ఉంచానమాట. బోన్లెస్ కాదులేండి, నార్మల్ బోన్దే. ఇంకా అదే కుక్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే అసలు ఏం వేయకుండా జస్ట్ చికెన్లో పసుపు వేసేసి మూత పెట్టేసి ఉడికించేస్తున్నాను. దానిలో నుంచి వాటర్ వస్తుంది కదా, సో ఆ వాటర్తోనే కుక్ అయిపోతుంది. ఇంకా మోమోస్లోకి చట్నీ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. దానికోసం టమాటో, ఎండుమిర్చి, గార్లిక్ ఇవన్నీ వేసి కుక్ చేసి పెట్టేశాను. ఇంకా అవి చల్లగా అయితే మనకి ఈవినింగ్ రెడీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి సో చక్కగా ఇవన్నీ చేసుకుంటూ ఇంటర్వ్యూ చూసుకుంటూ ఉన్నాను. హెయిర్ చక్కగా డ్రై అయిపోయింది. హెయిర్ వాష్ చేసుకుని మంచిగా సాంబ్రాణి వేసేసుకున్నాను. ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో, ఎంత హాయిగా అనిపిస్తుందో ఆ ఫీలింగ్ మాత్రం. ఇంక ఇలాంటప్పుడు కొంచెం మనకు ఆ స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇలా కొద్దిగా హెయిర్ ప్యాక్ వేసుకుని అలా తర్వాత హెయిర్ వాష్ తర్వాత సాంబ్రాణి అది వేసుకుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. ఇంకా అలా సాయంత్రం అయిపోయింది. మా చిన్న పాపని స్కూల్ నుంచి కూడా తీసుకొచ్చేసాను. ఇంకా అలా రేడియో పెట్టుకుని పనిలో అయితే పడిపోయానండి. ఇంకా చికెన్ అయితే మార్నింగ్ అదే జస్ట్ పసుపు వేసి కుక్ చేశాను కదా, అంతే. ఇంక అందులో ఏం వేయలేదు. ఇంక ఇప్పుడైతే దానిలో మసాలా కోసం పెద్ద మసాలా కాదు, జస్ట్ చాలా బేసిక్గా అల్లం, వెల్లుల్లి, మిరియాలు వేసుకున్నాను అనమాట. అంతే, ఇంకేం మసాలా వేయను. ఎందుకంటే మనకి మోమోస్ అన్నీ కొంచెం లైట్గా ఉంటేనే బాగుంటుంది కదా. జస్ట్ మనకు ఆ స్టీమ్డ్ కాబట్టి మరీ ఓవర్ మసాలా ఉన్నా బాగోదు. అందుకని ఇంకేం వేయట్లేదు. సాల్ట్,
అల్లం వెల్లుల్లి మిరియాలు అనమాట, ఇవే వేసాను దాంట్లో. అయితే టమాటో కూడా ఉడికిపోయింది, ఇంకా చట్నీ కోసం అవి పక్కన పెట్టేశాను. ఇంకా చికెన్ కూడా ఇవన్నీ వేసేసి ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. అయితే ఆయిల్ కూడా వేయలేదనమాట, ఆయిల్ వేయకపోతే మరీ డ్రైగా అయిపోతుంది, అందుకని జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని చక్కగా మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ పసుపు వేసి ఉడికించాను కదా, అప్పుడే వాటర్ వచ్చి చక్కగా మెత్తగా ఉడికిపోయింది. తర్వాత కొంచెం వాటర్ పోసాను అనమాట, బాగా కుక్ అవ్వాలి కదా, అందుకని చెప్పి ఇంకా అది పోసి కుక్ చేసి పెట్టేసుకున్నాను పక్కన. ఇంక ఇవి చేసుకుంటూ ఉన్నాను. ఇంకా చుట్టాలు ఫోన్ చేశారనమాట, ఇంకా మాట్లాడాల్సి వచ్చింది. సో పని కొంచెం లేట్ అయిపోయింది. యాక్చువల్గా ఇవి మా పెద్ద పాప వచ్చే టైంకే చేద్దామని స్టార్ట్ చేశానులేండి. ఇంట్లో కొంచెం అంతకుముందు చేసిన ఫ్లాక్ సీడ్స్ లడ్డు అవి ఉన్నాయి, బయట తెచ్చిన స్నాక్స్ ఉన్నాయి. చెప్పాను కదా ఒక ఓల్డ్ కప్పులు ఇలా సేల్ చేస్తున్నారు, ఇవి స్నాక్స్ అవి ప్రిపేర్ చేశాను చెప్పి, మళ్ళీ మొన్న వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అనమాట. ఇవి బూందీ అచ్చును గులాబీ పువ్వులు అవి తీసుకొచ్చాను. సో ఇంకా ఉన్నాయి కదా, ఫస్ట్ మా వారికి మా చిన్న పాపకి అవి పెట్టేయచ్చులే, పెద్ద పాప వచ్చే టైంకి ఇవి చేయొచ్చులే అని చెప్పి ఇంకా ఆరాంగానే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక ఇదిగోండి అల్లం వెల్లుల్లి మిరియాలు గ్రైండ్ చేసి వేసేసుకున్నాను. ఇంకంతే, ఎటువంటి ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంకా మసాలాలు ఇవేం వేయలేదు, గరం మసాలా కానీ ఇవి కానీ, జస్ట్ పసుపు వేసి చికెన్ కుక్ చేసుకున్నాను. ఇంక తర్వాత సాల్ట్, అల్లం వెల్లుల్లి మిరియాలు ఇవి గ్రైండ్ చేసి వేసేసుకున్నాను. అంతే, బాగా మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేసాను అనమాట, చాలా కొంచెం, అది కూడా. అల్లం పడేసరికి ఇంకా అడుగు పట్టేస్తూ ఉంటుంది కదా, కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. దట్టు ఇది స్టీల్ బాండీ అయ్యేటప్పటికి ఇంకా కొంచెం జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. ఇంకా అవి గ్రైండ్ చేసుకున్న జార్లోనే ఇంకా చట్నీ కోసం టమాటాలు అవన్నీ కుక్ చేశాను కదా, సో ఇంకా అవన్నీ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇంకా దానిలో కూడా జస్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కొంచెం షుగర్ వేసుకోవాలి, సో అదంతా బ్యాలెన్స్ అయిపోద్ది అనమాట. మావైతే ఎండుమిర్చి కొంచెం స్పైసీగా ఉండి కొద్దిగా ఘాటుగానే ఉంది చట్నీ, సో చూసుకుని వేసుకోవాలి. ఇదైతే ఇంతేనండి, నేనైతే సింపుల్గా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను. ఇది ఎక్కడా చూసింది కాదు, నాకు ఆ రుచికి తగ్గట్టుగా బయట మనం మోమోస్ తిన్నప్పుడు వాళ్ళు ఇస్తారు కదా రెడ్ చట్నీ, సో దాని ప్రకారంగా నేనైతే ఇవి వేసుకుని కుక్ చేసి చేస్తాను చట్నీ. అంతే, మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మైనీజు అది కూడా ఏం అడగరు, జస్ట్ ఈ చట్నీ ఉంటే చాలు, ఇష్టంగా తింటారు. అయితే నేను పిజ్జాకి కూడా ఇదే యూజ్ చేస్తానన్నమాట, ఈ టమాటో చట్నీ. మనం బయట నుండి తెచ్చుకోకుండా పిజ్జాకి అప్లై చేయడానికి కూడా ఇదే వాడుతూ ఉంటాను. బాగుంటుంది, ఘాటుగా ఉంటుంది, చక్కగా టేస్టీగా ఫ్రెష్గా ఉంటుంది. మెయిన్గా మా అమ్మాయి అదే అంటూ ఉంది, ఇది కనుక మిగిలితే పిజ్జా కూడా చేసేయమ్మా అని చెప్పి. సో ఇంకా ఇదిగోండి టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సాల్ట్ అది చెక్ చేసుకుని ఇంకా పక్కన పెట్టేసుకోవడమే, ఇంకా అంతే, అదైతే రెడీ అయిపోయినట్టే. ఇంకా మోమోస్ కుక్ చేసుకోవడమే. ఇంకా ఫస్ట్ అయితే పిండి కలిపేసుకుంటున్నాను. పిండి కూడా నానితే మనకి బాగుంటుంది కదా, నేనైతే ఇక్కడ మైదాని యూజ్ చేస్తున్నానులేండి, గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ, బట్ బయట తిన్న ఫీల్ రావాలంటే ఆ పిండితో చేస్తేనే బాగుంటుంది కదా, సో ఇంకా అందుకని చెప్పి మైదాతోనే చేస్తున్నాను. ఇంకా కొంచెం ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకుని పిండి కలిపేసుకుంటున్నాను.
ఇంకా అక్కడ గిన్నెలు అయితే అడ్డంగా ఉన్నాయి కదా, ఇంకా ఫస్ట్ అవి సర్దేద్దాంలే అని తీసాను. పొద్దున ఎప్పుడో తోమి అలాగే ఉంచేసాను. హలో, నేను ఇవన్నీ సర్దుకునేలోగా మా వారు రానే వచ్చారు. సో ఇంకా ఆయనకైతే ఉన్నాయి కదా స్నాక్స్, అవి అయితే పెట్టేసి కాసేపు ఆయనతో చక్కగా అలా కబుర్లు చెప్పేసి ఇంకా స్నాక్స్ అంటే మెయిన్ స్నాక్స్ దగ్గరికి అయితే వచ్చేసాను ప్రిపేర్ చేయడానికి. ఇంకా లేట్ అయిపోతుంది, మళ్ళీ మా అమ్మాయి వచ్చేలోగా అయిపోవాలని చెప్పి ఇంకా అవి చేసేటప్పుడైతే క్యాప్చర్ చేయలేదన్నమాట. జస్ట్ మనం ఇదిగోండి చపాతీలాగా ఒత్తేసుకుని దానిలో ఈ స్టఫింగ్ పెట్టుకుని మనం రోల్ చేసుకోవడమే అనమాట. చాలా ఈజీగా ఉంటుంది కదా ఈ మోమోస్ ఫిల్లింగ్ అది చేసుకోవడం. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క షేప్లో చేస్తారు. నేనైతే జస్ట్ బేసిక్గా రౌండ్గా పెట్టేసుకుని చేసుకుంటాను. మోదకల్లాగా అన్నట్టు వస్తుంది అనమాట షేపు. ఇంక ఇదిగోండి ఒక మూటలాగా చక్కగా దాన్ని రోల్ చేసుకోవడమే. ఎక్స్ట్రా ఉన్న పైపిండి తీసేసుకోవాలి, లేదంటే తినేటప్పుడు బాగోదు. లేయర్ కూడా చాలా పల్చగా చేసుకుంటేనే బాగుంటుంది, మరీ మందంగా ఉన్నా అంత బాగోదు. ఇంకా మోమోస్ కుక్ చేయడానికి నా దగ్గర అయితే అది స్టీమర్ది ఉంది, సో దానిలోనే కుక్ చేసుకుంటున్నాను. హలో సంజన, ఏమైంది? అమ్మ నువ్వు అసలు గెస్ట్ చేయలేవు తెలుసా, నువ్వు గెస్ట్ చేయలేవు నేనేం చేస్తున్నాను. ఓ అయినా ఇది వాసన రాదు. డాడీ ఏడి? ఎందుకు? కరెక్ట్గా మా అమ్మాయి వచ్చే టైంకి రెడీ అయిపోయి. యమ్మీ యమ్మీ చికెన్ మోమోస్ హోమ్ మేడ్. మన హ్యాండ్ హీట్ ప్రూఫ్ స్పాచులా కదా, సో డైరెక్ట్గా పట్టేసుకోగలం. ఇట్స్ ఓకే, ఐ కెన్ హ్యాండిల్ ఇట్. నిజంగా చెప్పాలంటే కాలిపోతుంది. అబ్బా రియాలిటీ. ఓ గాడ్, అవి పెట్టేసా కదా, ఇవి మళ్ళీ పెట్టేస్తా. వాటర్ ఉందా? వాటర్ ఉందా? వాటర్ కొంచెం పోసుకుంటే బెటర్. ఎక్కువ లేవు కాబట్టి లెట్స్ మేక్ సెకండ్ బ్యాచ్ ఆఫ్ మోమోస్. ఫస్ట్ బ్యాచ్ పిల్లల కోసం, సెకండ్ బ్యాచ్ మా కోసం. ఇంతకన్నా గార్నిష్ నేను చేయలేనండి. నైస్నా? కలర్ఫుల్ 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 అండ్ టేస్టీ ఆల్సో. యమ్మీ చికెన్ మోమోస్ విత్ హోమ్ మేడ్ చట్నీ ఆల్సో. సంజన గెస్ వాట్ నేనేం చేశాను? చిన్న పాప కమ్ అండ్ హ్యావ్ ఇట్. స్పైసీ ఉంది చట్నీ, అది వేడిగా ఉంది, చట్నీ కొంచెం స్పైసీ ఉంది. బాగుందా? థ్యాంక్ యూ. వచ్చినోడా తిని చెప్పేలా ఉందా? లివింగ్ ఇట్స్ టూ స్పైసీ టూ హాటీ. సూపరా? బా థ్యాంక్ యూ.
మనం అక్కడ తింటాం కదా ట్రెండ్స్ ఆపోజిట్ లో వెజ్ మోమోస్ చికెన్ మోమోస్ అలానే ఉంది. అవునా, మనం అప్పుడప్పుడు చేసుకుంటాం కదా, కాకపోతే ఈసారి కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది. సో ఇవాళ చేసేసాను అన్నమాట. వెరీ నైస్. అయితే మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుడ్ని ఎంజాయ్ చేయాలంటే మా వాళ్ళు నచ్చింది వెబ్ సిరీస్ ఏదో ఒకటి పెట్టుకొని నచ్చిన ఫుడ్ని ఎంజాయ్ చేస్తారు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? సో మావి కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా పిల్లలకైతే పెట్టేశాను, మేమైతే తినలేదు. మా వారు కింద మాట్లాడుతూ ఉన్నారనమాట. సో ఆయన వచ్చాక తినొచ్చు కదా అని చెప్పి ఈలోగా బయట ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంక ఈ చలికాలం అయితే నేను నైటే ముగ్గేసేస్తున్నానులేండి, ఈవినింగే అనమాట, 6 అట్లా. మార్నింగ్ అంటే అసలు ఆ చలిలో పొద్దున్నే డోర్ తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే మా పాప చదువుకుంటూ ఉంటుంది. సో డోర్ తీస్తే మళ్ళీ తనకి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ఇంకా ఈవినింగే ముగ్గు వేసేసుకుంటున్నాను. యాక్చువల్గా ఈ ధనుర్మాసం అంతా ఊర్లో కూడా మన అమ్మ వాళ్ళు నైటే ముగ్గు వేసేసి పెట్టేస్తారు, ఎందుకంటే పొద్దున్నే ఆ మంచులో లేవలేక. సో ఇంకా నేను కూడా అదే ఫాలో అయిపోతూ ఉన్నాను. సో ఈవినింగ్ క్లీన్ చేసుకుని ముగ్గు పెట్టేసుకుంటున్నాను. పొద్దున్నే లేచినా కూడా డోర్ అయితే తీయట్లేదు, విపరీతమైన చలి వేస్తుంది. ఇంకా 6 అట్లా డోర్ ఓపెన్ చేస్తున్నాము, ఆ లోపంతా డోర్ క్లోజ్ చేసి లోపలే ఉంటున్నాము. ఇంక ఇదైతే ఎంట్రన్స్లో ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ఇట్లా ఏదో అనుకుని ఏదో స్టార్ట్ చేస్తే అది ఏదో అయింది. ఇంక ఈ గీతల ముగ్గులు అయితే మన ఇష్ట ప్రకారంగా వాటిని అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. ఏదో వేద్దామని స్టార్ట్ చేశాను కానీ బట్ ఏదో వచ్చింది, ఫైనల్గా నాకైతే నచ్చింది. సో ఇంకా ముగ్గు వేసేసి మా వారి కోసం వెయిటింగ్, ఎప్పుడు వస్తారా, మోమోస్ ఎప్పుడు టేస్ట్ చేద్దామా అని చెప్పి. వెల్కమ్ వెల్కమ్. పర్లే, బాగుంటుందా తినిపించి నీకోసమే. ఖామా అదే నువ్వు కూడా పర్వాలేదు తిను. విన్నారుగా అండి మా వారు ఏమన్నారో. నాకు తెలుసు ఆయన మోమోస్ తినరని, ఇలాంటి హైబ్రిడ్ తిండి ఆయనకు నచ్చవన్నమాట. సరే ఇంకా నేనే ఒక 2-3 తినేసాను నేను. ఇంకా మళ్ళీ మా పిల్లలకి ఒకటి ఇచ్చేసాను. సో మా డిన్నర్ అయితే మోమోస్తో అయిపోయింది. ఇంకా మా వారి కోసం అనమాట బెండకాయ ఫ్రై చేసి రైస్ అయితే పెట్టేశాను. ఇంకా మాకైతే మోమోస్ చాలా ఫిల్లింగ్ ఉంది, ఇంకా అందుకని మేమైతే డిన్నర్ చేయలేదు, కానీ మా వారి కోసం అయితే ఇవి రెడీ చేశాను అనమాట సింపుల్గా. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి, వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.